ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మకి కాల్ చేయండి. పాపం ఏ తల్లి కన్న బిడ్డో ఆ తల్లి గర్భశోకం కల్పిస్తున్నాడు ఈ పాపాత్ముడు. వీడిని మనం హాస్పిటల్కి తీసుకుపోతున్నాం డాక్టర్. అక్కడ జనాలు ఉంటారు, ఎవరెవరుంటారో ఎవరికి తెలీదు. అందుకని నువ్వు ఒక పని చేయాలి. ఎవరు చూసినా గుర్తుపట్టకుండా వీడి ముఖం కనపడకుండా సగం మాత్రమే కనపడేటట్టు కట్టుకట్టాలి. పాపం సార్, జాలేస్తుంది సార్, చాలా చిన్న వయసు. పాపం లేదు పుణ్యం లేదు. నా పాప కోసం నేను ఏమైనా చేస్తా. నేను చెప్పినట్టు మాత్రమే చెయ్యి, అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. అయిపోయిందా? అయిపోయింది. గుండె తీసేదాకా మత్తులోనే ఉండాలి, మాట్లాడకూడదు, అర్థమైందా? అర్థమైంది. ఏంటి సార్, మీరు చెప్పినట్టు చేస్తున్నాను కదా. చెయ్యాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. మా హాస్పిటల్ పేపర్స్ మీకెలా వచ్చాయి? మనిషినే లేపుకొచ్చిన వాళ్ళం పేపర్లు తేలామా? నువ్వు మమ్మల్ని క్వశ్చన్ అడగదు. చెప్పింది చేయడం మాత్రమే, అంతే. అప్పుడే నువ్వు సేఫ్గా ఉంటావు, లేకుంటే కైలాసానికి పోతావు. సంజయ్
అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. తోకా చేసినవనుకో నీ శవం ముందు డప్పు మోగుతుంది. కరెక్ట్గానే రాశాను. నువ్వు బతుకుతావు బేబీ, నువ్వు బతుకుతావు. డాక్టర్, డాక్టర్, డాక్టర్ సాబ్, అయిపోయింది డాక్టర్ సాబ్, అంతా అయిపోయింది. ఏమైంది? ఎందుకలా బాధపడుతున్నారు? మొన్న చెప్పినా కదా సార్, నా మేనల్లుడికి బ్రెయిన్ క్యాన్సర్ అని. అయితే ఎక్కువ దినాలు బతకనన్న టెన్షన్లోనేమో వాడు రోడ్డు దాటుతుంటే యాక్సిడెంట్ అయిపోయింది సారు. యాక్సిడెంటా? అవును. ఏడికే తొలగొచ్చినా జర చూడండి సారు, కాపాడండి సారు, ప్లీజ్ సారు, రండి సారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు బయటకు వెళ్ళండి. గో. రేయ్ పదండి. డాక్టర్, వాట్ ఈస్ ద సిచ్యువేషన్? కండిషన్ నార్మల్గానే ఉంది సార్, కాకపోతే కాన్షియస్లో లేడు. వాడి ఆఖరి కోరిక నా చెల్లి బాబుల కోరిక కూడా అదే సార్. వాడి గుండె నా బేబీకి పెట్టండి సార్, ప్లీజ్ సార్, పెట్టండి సార్. అతని పేరెంట్స్ వచ్చారా? మేము చూడలేము, రాలేమన్నారు సార్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తారు సార్? ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. ఏనే తిరిగేటోడు సార్, మీరు చూసుంటారు. ప్యానం పోకముందే వాడి గుండె తీసి నా బిడ్డకు పెట్టండి సార్. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఎంతసేపు నా బిడ్డ నా బిడ్డ అంటారు? అసలు ఇతను నీ మేనలుడేనా? అమ్మ తోడు సార్, అబద్ధం ఎందుకు ఆడతాను సార్? కాస మేనలుడు సార్. వాడి పొజిషన్ ముందే మీకు చెప్పాను కదా సార్, బ్రెయిన్ క్యాన్సర్ అని. ఎక్కువ రోజులు బ్రతకడు సార్. ఇతని ట్రీట్మెంట్ ఫైల్ అంతా తెమ్మన్నాను, తెచ్చారా? తెచ్చాను సార్, ఇదిగోండి సార్. వాడేమన్నా తేడాగా రాసిండా? ఈ సార్ కనుక్కుంటే నా బిడ్డ నాకు దక్కదు కదా. డాక్టర్ గారిని ప్రాణం తీసేస్తా. శివ ఏడి? వాళ్ళ ఊరు నుంచి ఎవరో వచ్చారంట సార్, ఇవాళ రాలేనని లీవ్ పెట్టారు. నేను ఒకసారి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్తో మాట్లాడాలి. నీ దగ్గర కాంటాక్ట్ ఉందా? ఉంది సార్. ఫోన్ చేయండి. మాట్లాడు. హలో డాక్టర్ సాబ్, ఈడ గుణా సార్ ఉన్నారు, మీతో మాట్లాడాలంటున్నారు. ఒకసారి మాట్లాడండి సార్. ఇదిగోండి సార్. హలో డాక్టర్, నేను గుణాని. యాక్సిడెంట్ అని తీసుకొచ్చిన ఓ పిల్లాడికి
క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసింది మీరేనా? అవును సార్. ప్రాబ్లం ఏంటి అసలు? బ్రెయిన్ ట్యూమర్ సార్. సర్జరీ చేశారట కదా? చేశాను సార్, కానీ రీజనరేట్ అయింది. ఓ, బెటర్ అయ్యే పొజిషన్ ఏం లేదా? ఆల్రెడీ 4th స్టేజ్ సార్. నో ఛాన్స్ టు సర్వైవల్, నో ఛాన్స్ టు ఎక్స్టెండ్ ద లైఫ్. 1 or 2 weeks అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏమన్నారు సార్? వారు చెప్పాల్సింది వారు చెప్పారు, మేం చేయాల్సింది మేము చేస్తాం. కానీ ముందు అతనికి ట్రీట్మెంట్ చేయాలి. పోయేటోడికి ట్రీట్మెంట్ ఎందుకు సార్? ఏంటయ్యా నువ్వు పోయేటోడు పోయేటోడు అంటావు? నీదసలు రక్త సంబంధమేనా? మేనమామ మాట్లాడాల్సిన మాటలేనా అవి? సార్, వాడంటే నా ప్రాణం సార్. ఈ చేతులతో పెంచిన సార్. బాధగానే ఉంది సార్. కానీ వాడు పోయి నా బేబీ పోతే నేను ఎట్లా బ్రతకాలి సార్? వాడి గుండె నా బేబీకి పెడితే నా బేబీలో వాడిని చూసుకుని వాళ్ళ అమ్మా నాన్నలు జర కొడుకు బ్రతుకున్నాడన్న ఫీలింగ్లో ఉంటారు సార్. నేను కూడా నా బేబీని బేటా అని పిలుచుకుంటాను సార్. మీరెలా చూసుకుంటారో నాకు అనవసరం, కానీ డాక్టర్గా నేను చేయాల్సిన ప్రొసీజర్ నాకుంటుంది. ముందు అతనికి ట్రీట్మెంట్ చేయాలి, స్పృహలోకి రావాలి, అన్ని టెస్టులు చేయాలి. అప్పుడు కానీ ఒక నిర్ణయానికి మేము రాలేము. సిస్టర్, ఇతను ఐసీయూకి షిఫ్ట్ చేయండి. నేను ప్రిస్క్రిప్షన్ రాసిస్తాను, ఆ మందులే యూజ్ చేయండి. ఎందుకంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. ట్రీట్మెంట్ అయ్యాకే సర్జరీ చేస్తాం. ఓకే? ఈ డాక్టర్ సార్ మళ్ళీ 24 hours టైం పెట్టాడంట్రా బాబు. ఓ, హలో మేడం, నేను కాస్త బిజీగా ఉన్నాను, మిమ్మల్ని కలవలేకపోయాను. పర్వాలేదు, మీ డ్యూటీ మీది, నా డ్యూటీ నాదే. అవును, చిత్ర లేదేంటి మీ పక్కన? అది నాతో పాటే బయలుదేరింది. దారిలో ఏదో ఫోన్ వస్తే అర్జెంట్ అని చెప్పి ఈ రోజు రాను, లీవ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. శివ కూడా రాలేదు. చిత్ర శివ ఈ మధ్య చాలా క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు. అబ్జర్వ్ చేశారా? నేను అబ్జర్వ్ చేయలేదు, ఆరా తీస్తాను. సరే, మనం మళ్ళీ కలుద్దాం. సరే, నేను తర్వాత కలుస్తాను. మధు, ఇది తీసుకో. తాతయ్య, నువ్వు తీసుకో తల్లి. నీకెందుకు తాతయ్య శ్రమ? మధు టీ పెడుతుంది కదా. శ్రమ కాదురా, తృప్తి. మీ తరానికి నేను అందించటం తృప్తి. అదే మీ వారసులకు కూడా అందించగలిగాననుకో, అది ఇంకా సంతృప్తి. తాగండి. తాతయ్య, నువ్వు చిన్నాన్ని చూడాలన్నావు కదా? అవునమ్మా. మా ఇంటికి వెళ్దాం పదండి. ఇంటికా?
అమ్మ హాస్పిటల్కి వెళ్ళింది, సాయంత్రం దాకా రాదు. మరో గంటలో చిన్న ఇంటికి వస్తాడు. నువ్వు చూసి మాట్లాడి రావచ్చు. నన్ను వాడికి ఏమని పరిచయం చేస్తావు? మా తాతయ్య అని చెప్తాను. బాగుంది, నీ ఆలోచన చాలా బాగుంది. అయితే వెళ్దాం పద తాతయ్య. ఒక్క నిమిషం. సరే. హలో అమ్మమ్మ, తాతయ్యని ఇంటికి తీసుకొస్తున్నాను. వంటలు అదిరిపోయేలా చేయాలి. అవునా? తీసుకురా, తప్పకుండా తీసుకురా. పాపం అన్నయ్య గారు కూడా ఇంటి భోజనం తిని ఎన్నాళ్ళయ్యిందో. నేను ఆయనకి ఇష్టమైనవన్నీ రెడీ చేస్తాను. త్వరగా రండి. అలాగే అమ్మమ్మ. అమ్మమ్మ కూడా రమ్మంటుంది. తాతయ్య పద. మేడం రండి. ఈ అమ్మాయికి టెన్షనో ఏమో, బీపీ బాగా హైగా ఉంది. మీరు తనతో కాస్త బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయించండి. అలాగే, నేను చూసుకుంటాను. ఏమ్మా, ఆపరేషన్ అని భయపడుతున్నావా? అవునంటే డాక్టర్ గారు చాలా మంచి సర్జన్. నువ్వు భయపడాల్సిన పని ఏం లేదు. ఆయన చేతిలో ఫెయిల్యూర్ ఇంతవరకు లేదు. 100% సక్సెస్ సర్జరీలు చేశారు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు త్వరగా కోలుకుంటావు. ఆరోగ్యంగా ఉండేలా చేస్తారు, సరేనా? ఇప్పుడు నీ టెన్షన్ తగ్గాలంటే నేను చెప్పినట్టు చేస్తావా? ఓకే. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తనతో ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉండండి. నేను డోనర్ని మానిటర్ చేసొస్తా. డోనర్ ఏంటి? ఈ అమ్మాయికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. డోనర్ దొరికాడు, బ్రెయిన్ ట్యూమర్, నియర్ టు లాస్ట్ బ్రీత్. ఏమైంది? అన్ఫార్చునేట్గా అతనికి యాక్సిడెంట్ అయింది. అయ్యో పాపం. మీరు కంటిన్యూ చేయండి. హరి అప్. సరే. చూడండి, ఇతను స్పృహలోకి వచ్చాక కన్సెంట్ తీసుకొని అప్పుడు ముందుకు వెళ్దాం. మళ్ళీ కన్సెంట్ ఏంటి సార్? వాడు ఆల్రెడీ రాసి సంతకం చేసిన కాగితం ఉంది కదా. అవునా? మరి నాకు ఇవ్వలేదే. సారీ సార్, టెన్షన్లో మర్చిపోయాను. ఇక్కడే ఉంది, ఇస్తాను.
వీలైతే రేపు సర్జరీ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొంచెం. ఎలా ఉంది? షీఈ్ ఆల్ రైట్. బీపీ కంట్రోల్లోకి వచ్చింది. ఐ టేక్ కేర్. థ్యాంక్స్ సిస్టర్. జాగ్రత్తగా కొంచెం రిలాక్స్ అవ్వమ్మా. ఎవ్రీ మినిట్ మానిటర్ చేస్తూ ఉండండి. మేడం, అమ్మా 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 వామో, వీడి తెలివిలోకి వస్తే చాలా డేంజర్.